ఎన్నికలు అంటే రాజకీయం రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం జనుపల్లి శ్రీనివాస్ తల్లి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ కూర్చుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి సాక్ష్యం చెప్పాలి అంటూ. ఈ జనుపల్లి శ్రీనివాస్ అంటే చాలామందికి తెలియదు, కోడికత్తి శ్రీనివాస్ అంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కోడికత్తి అంటూ ఎల్లో మీడియా రాస్తున్న ఈ శ్రీనివాస్ ఎవరు, ఏంటా కథ? దీనికంటే ముందు గోదావరి జిల్లాలో కోడికత్తి తగిలి ఇద్దరు చనిపోయారు. ఇది ఈనాడు దినపత్రికలో జనవరి 16వ తేదీ 2023 వచ్చిన వార్తని ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. లెట్స్ క్యాచ్ అప్ విత్ ద రీక్యాప్. 2018 అక్టోబర్ 25వ తేదీన వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్లో టీడీపీ గాజువాక నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పాత నేరస్తుడు, ఐ హ్యావ్ టు అండర్లైన్ దిస్, పాత నేరస్తుడైన జనుపల్లి శ్రీనివాస్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పించి మరీ ఎయిర్పోర్ట్లో చేర్చుకొని ఒక పథకం ప్రకారం జగన్పై దాడి చేయించాడు ఈ హర్షవర్ధన్ చౌదరి. హత్య చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో వెల్లడైంది కూడా. అయినా ఈ హత్యాయత్నాన్ని చాలా తక్కువ చేసి చూపించేందుకు ఈనాడు, జ్యోతి, టీవీ5 కమ్మ కథలు చాలా కమ్మగా చెప్పారు. అయితే ఒకసారి చూద్దాం ఛార్జ్ షీట్లో ఏముంది. వైఎస్ జగన్ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఈడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడు అని కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ చివరికి ఎడం భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయం అయిందని కూడా తెలిపింది. మెడ మీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. ఆ రోజు దాడి యాదృచ్ఛికం కాదని, అంటే అది కోయిన్సిడెన్స్ కాదని, హత్య చేసేందుకు పక్కా కుట్ర అన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి పక్కా టీడీపీ వ్యక్తి. వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తు నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కూడా ఆశించారు ఈ హర్షవర్ధన్ చౌదరి. ఆయన 2017లో ఈ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం వచ్చింది, అతనికి ఇప్పించారు అనేది ఈ ఉదంతం చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. 2018 అక్టోబర్ 25వ తేదీన వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే, అంటే 9 months ప్రయర్ టు దాట్ 2018 జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్ కుమార్ సిఫార్సు మేరకే హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్కు ఉద్యోగం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్ళి వస్తారన్నది వేరేగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా ప్లాన్తో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి ఈ మర్డర్ ప్లాన్కు ప్రేరేపించారనేది తేటతెల్లం అవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే. కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు అంటే సిఐఎస్ఎఫ్ ఈ భద్రతా వలయంలో ఉండే విశాఖ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో కానీ, లేకపోతే అక్కడ ఉండే షాప్స్ కానీ, లేకపోతే ట్రావెల్ ఏజెన్సీలో కానీ ఆ డెస్క్లలో ఉద్యోగంలో చేరటం అంత ఆషామాషి కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి, అంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వాళ్ళ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టుగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనించాలి. టానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనక
పక్కా కుట్ర లేదంటారా? టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడే నీళ్లు చల్లిన వైనాన్ని ఒకసారి చూద్దాం. జగన్పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే విదిన్ సెకండ్స్ టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా ఒక దుష్ప్రచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడని, జగన్కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ వ్యాఖ్యానించారు. సాక్షాత్తు అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పి ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్కు సానుభూతి తీసుకురావడానికి మాత్రమే నిందితుడి దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. అప్పట్లో దీన్ని చాలామంది అంటే మేధావులు సమాజంలో దీన్ని ప్రశ్నించారు, విస్తుపోయారు కూడా. ఈ ప్రకటన వెనుక టీడీపీ ముఖ్య నేత ఆదేశాలు ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. ఈ నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్పై విడుదలైన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్ జగన్కు సానుభూతి తెచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దుష్ప్రచారం బెడిసి కొట్టింది, వాళ్ళ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్టయింది. ఇక విశాఖపట్నంలో ఎన్ఐఏ కోర్టు దీని ఉదంతం చూస్తే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు చాలా కాలంగా పెండింగ్లో ఉంటాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగ్లో ఉండటం ఒక సమస్య. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు చాలా ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని 2 years క్రితం అంటే 2 ఏళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ స్పీడప్ అవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతో పాటుగా విశాఖలో కూడా ఓ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. ఈ హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. ఈ హత్యాయత్నం వెనకున్న కుట్రను ఛేదించాలని, వెనక ఎవరున్నారు అన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు ఎన్ఐఏను కోర్టును కోరుతూ పిటిషన్స్ దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. విశాఖపట్నం విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్కు అసలు సంబంధం ఏంటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిలా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయం వాస్తవం కదా. విమానాశ్రయంలో ఉన్న జగన్కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్ను తానే పొడిచారని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసరావు చెప్పింది వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్ట్ దక్కడం వెనక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్ధన్ చౌదరి, లోకేష్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? హర్షవర్ధన్కి ఎయిర్పోర్ట్లో 2017లో క్యాటరింగ్ కాంట్రాక్ట్ కేటాయింపు సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నది టీడీపీ నేత చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజు కాదా? పథకం ప్రకారం దాడి చేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయ ప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదంటారా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నట్టు? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టా కాదా? శ్రీనివాస్ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి? వ్యూహాత్మకంగా ఈ జనుపల్లి శ్రీనివాస్ తల్లిని ఇప్పుడు నిరాహార దీక్ష చేయించే వెనక ఎవరున్నారు? ఈ ఉదంతం అంతా చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. ఎన్నికల వేళ రాజకీయ పరంగా ఎలాంటి కుట్రలైనా పనడానికి సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ ఎల్లో మీడియా తీరుతెన్నులు, వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుందనేది వేరేగా చెప్పనక్కర్లేదు.